ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాది ఉత్సవాలు అనేటివి ఒక రకంగా ప్రజాపాలన పేరుతో దగా పాలన అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే బఫర్ జోన్ లోనే ఇల్లు కట్టుకున్న రంగనాథ్ ఎవరైతే కమిషనర్ గా హైడ్రా కమిషనర్ గా ఉన్నారో ఆ, ఇవాళ తేలిపోయింది. బఫర్ జోన్ లో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు అనే విషయము తేలిపోయింది. అసలు హైడ్రా కమిషనరే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఇక ఇక దానికి అర్థమేముంది? హైడ్రా చట్టానికి అర్థమేముంది? అంటే 4 దశాబ్దాలుగా అలాగే మేము అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాం, మాది మా తాతల నుంచి వస్తున్న వారసత్వం అది అక్కడే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా రంగనాథ్ గారు కూడా. ఇప్పుడు నేనేమంటానంటే అట్లా అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురైనాయి. బఫర్ జోన్ లో చాలా వరకు ఉన్నాయి. తర్వాత ఎఫ్టీఆర్ లో ఉన్నాయి. దమ్ముంటే కాదు కాదు నిజంగా రంగనాథ్కు దమ్ముంటే ఐపీఎస్ ఆఫీసరే కదా. ఐపీఎస్ ఆఫీసరే కదా ఆయన. ఆయన చట్టానికి అయితే ఆయన ముందైతే లోబడి ఉండాలి కదా. ఏ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వదిలేద్దాం కొద్దిసేపు. ఆయన హైడ్రా కమిషనరు. ఆయనకు నిజంగానే పవర్ఫుల్ మ్యాన్ అయితే ఆయన బఫర్ జోన్ లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ముందు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఆయన పేదల ఇల్లు కొట్టిన ఆయనకు ఆయన బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకునే అర్హత ఉన్నదా? అది బఫర్ జోన్ లో ఇల్లు అనే విషయం ఆయనకు తెలియదా? తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఇవాళ వాళ్ళు చట్టం ఎప్పుడైతే నేను అమలు చేయాలని ఒక కుర్చీలో కూర్చున్నానో ఫస్ట్ నేను బఫర్ జోన్ లో ఉన్నానా లేనా కనుక్కోవాలి. తిరుపతి రెడ్డి బఫర్ జోన్ లో ఉన్నాడా లేదా? ముఖ్యమంత్రి అన్న బఫర్ జోన్ లో ఉన్నాడా లేడా? ఇప్పుడు బఫర్ జోన్ లో ఎఫ్టీఆర్ లో ఉన్నది ఎవరు? వాళ్ళని ఫస్ట్ కూలగొట్టే దమ్ము రంగనాథ్కు ఉందా? మరి లేనప్పుడు రాజీనామా చేయమన్నావు. చాతగాని రంగనాథ్ రాజీనామా చేయాలి. ఇప్పుడు కాదు ఇవాళ ఎవరిని పేదల ఇల్లు కూలగొడతావు 24 గంటలల్లా? మరి నీ ఇల్లు ఎవడు కూలగొట్టాలి? తిరుపతి రెడ్డి ఇల్లు ఎవడు కూలగొట్టాలి? ఈ రోజు నువ్వు ఉత్సవాలు చేసుకుంటున్నావే అక్కడ మన నువ్వు ఫస్ట్ ఏమో ఫార్మాసిటీ అన్నావు, లగచర్లలో ఫార్మాసిటీ అన్నావు, ఇప్పుడేమో ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నావు. నీకు ఫార్మాసిటీకైనా ఇండస్ట్రియల్ కారిడార్ కైనా పేదల ఎస్టీ లంబాడీ లేదు, లంబాడీ స్థలం మీద దొరికిందా? లంబాడీలో పాపం అత్యంత పేదలు 1/2 ఎకర్ లేని వాళ్ళు 1 ఎకర్ లేని వాళ్ళు వాళ్ళ భూములే దొరికినాయా? నీకు అక్కడ రెడ్ల భూములు లేవు, కమ్మల భూములు లేవు, నీకు ఎవరి భూములు లేవు, భూస్వాముల భూములు ఎవరికి లేవా? ఏమండి చెప్పండి. భూస్వాముల భూములు ఎవరి లేవా? ఇవాళ ఈ ఫార్మాకి ఆల్రెడీ అక్కడ నీకు గత ప్రభుత్వమే ఫార్మా కోసము భూములు సేకరించింది పెట్టింది. దాన్ని వదిలేసి నువ్వు ఫార్మా పేరు మీద అక్కడికి పోయి మళ్ళా అది ఫార్మా కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నది ఒక దగ. ఇవాళ నిరుద్యోగుల పేరు మీద ఒక దగ. నిరుద్యోగుల పేరు మీద గత ప్రభుత్వం తెచ్చిన జీవో 55 తీసేసి జీవో 29 తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఏమండి మొత్తం మీద అంటే రేవంత్ పాలనలో మళ్ళీ ఉద్యమం నాటి నిర్బంధాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ గారు అంటున్నారు. నిజంగా అంత దారుణమైన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పుడు. 100% దారుణాలే ఉన్నాయండి. 4 లక్షల మంది పేదరికంలోకి నెట్టబడ్డారండి. 4 లక్షల మంది పేదరికంలోకి నెట్టబడ్డారు. రేవంత్ రెడ్డి 12 నెలల పరిపాలనలో భూములు గుంజుకున్నాడు. ఇలా 2013 చట్ట ప్రకారంగా భూసేకరణ చట్ట ప్రకారంగా కాంపన్సేషన్ ఇవ్వకుండా ఎవరిని ఇవాళ భూములు గాని ఇళ్లను గాని కూలగొట్టే పరిస్థితి లేదు. మరి ఎట్లా భూసేకరణ చట్టమే ఉంది కదండి. 2013 యాక్ట్ అనేది ఇలా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడా? అసలు కాంపన్సేషన్ ఇవ్వకుండా భూసేకరణ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడిది? కాంపన్సేషన్ ఇచ్చాడా? ఇల్లు కూలగొట్టినలకు ఇవాళ హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొట్టిన కాంపన్సేషన్ ఇచ్చాడా? ఇవాళ మున్సిపల్ చట్టాన్ని నిర్వీర్యం చేశాడు. ఇలా జిహెచ్ఎంసీ చట్టాన్ని నిర్వీర్యం చేశాడు. హైడ్రా పేరు మీద కొత్త డ్రామా ఆడి ఇవాళ పైసలు వసూలు చేసుకోవడానికి ఇవాళ ఎవరి దగ్గరికి అయితే పోయిండో వాళ్ళ దగ్గర పైసలు వసూలు అయినాయి. ఇప్పుడు కామ్ కొన్నాడు, జర కామ్ అయిండు. ఏమై ఇవాళ అదే హైడ్రా కమిషనరు ఆయన సొంత ఇల్లే బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి బక్కజెట్ సార్ ఇలా స్పష్టంగా మొత్తం మ్యాప్ తో సహా చూపెట్టాడు. 100 ఏళ్ల మ్యాప్ తీసుకొచ్చి కష్టపడి తీసుకొచ్చి చూపెట్టాడు. మరి ఏ ముఖం పెట్టుకుంటాడు ఇప్పుడు హైడ్రా కమిషనరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు ముఖాన్ని? తన సొంత ఇల్లు బఫర్ జోన్ లో ఉంది, ఎక్కడ పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ముఖాన్ని? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ముఖం పెట్టుకునే పరిస్థితి లేదు. మొత్తం మహారాష్ట్ర దెబ్బతో ముఖ్యమంత్రి పదవికే గండం వచ్చేసింది. ఇవాళ ఆయన చెప్పిన 400 హామీలు గాని 6 గ్యారంటీలు గాని ఎక్కడ అమలు అయితే లేవు. అమలయ్యే పరిస్థితి కూడా లేదు. బడ్జెటే లేదు.
కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలన ప్రజా పరిపాలన కాదు, అది దగా పరిపాలన. ప్రజలు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ మహారాష్ట్రలో ఎంతైతే ఘోరాతి ఘోరంగా ఇవాళ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎవరెవరైతే మొత్తం పోయి ప్రచారం చేసి మేం దుర్ముఖానం అన్నారో మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. నీ ఉచిత హామీలను నమ్మలేదు, నీ రైతు బంధు, నీ రైతు రుణమాఫీ నమ్మలేదు, నీది ఏది నమ్మలేదు. ఇవాళ నీ పక్కకున్న రాష్ట్రం కూడా రేపు ఈ లోకల్ ప్రజలు కూడా ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది చాలా స్పష్టం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుఖం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసింది, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. లేకపోతే ఇవాళ మొత్తం ఎవరైతే కార్మికులు, కర్షకులు, రైతులకు అందరికీ మొత్తం మేలు చేసిందని నేను చెప్పట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వము సామాజిక న్యాయాన్ని, సోషల్ ఇంజనీరింగ్ ని చాలా అద్భుతంగా అమలు చేస్తుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి ఇవాళ విశ్వకర్మలకు ప్రత్యేక పథకాలు ఇచ్చింది. ఇవాళ చాలా ఎస్టీలో అత్యంత బాగా వెనుకబడ్డ వర్గాలకి, బీసీలో అత్యంత వెనుకబడ్డ వర్గాలకి, ఎస్సీలో అత్యంత వెనుకబడ్డ కులాలకి ఈ రకంగా సోషల్ ఇంజనీరింగ్ పథకాలను తెచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నది. కాబట్టి వివిధ రాష్ట్రాలలో ఇవాళ అధికారం ఇప్పుడు హిందుత్వ ఎజెండా ఏం చెప్పినప్పటికీ కూడా ఎంత వైరకు ప్రజలు స్వీకరించారో పక్కన పడేస్తే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇలా కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. మరి ఇవాళ కులగణన పేరు మీద దగా గణన చేస్తున్న ఈయన సంచార జాతులకు సంబంధించిన కాలాన్ని ఎందుకు తొలగించాడండి? దానికి వాళ్ళు నిజంగానే నీకు కులగణన చేయాలనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది కులగణన సర్వే కాదండి, ఇది కేవలము సమగ్ర సర్వే. అది కూడా కులగణన చేసే అధికారం వీళ్ళకు లేదు, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇలా ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో డెడికేటెడ్ కమిషన్ కూడా కులగణన చేసే అధికారం లేదు. కేంద్రం అప్రూవల్ చేస్తే తప్ప ఈ కులగణనకు, ఈ అధికారిక లెక్కలకు అధికారికంగా వచ్చే పరిస్థితి లేదు. రేపు వీళ్ళు తెచ్చే ఏ చట్టం కూడా నిలబడదు. ఎందుకు నిలబడదంటే ముందు వీళ్ళు అడుగుతున్నది రైట్ టు ప్రైవసీ క్వశ్చన్స్. ఎవరైతే ఆధార్ కార్డు మనకు అంటే నీకు ఆధార్ నంబర్ గాని సెల్ ఫోన్ నంబర్ గాని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఎన్ని ఆధార్ కార్డు ఉన్నాయో అనే విషయాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం దగ్గర మొత్తం ఇవాళ ఒక్క జస్ట్ వాళ్ళ ఒక కమిషనర్ ఒక పోలీస్ డీజీపీ కూర్చొని, ఇద్దరు సీఎం డీజీపీ కూర్చుంటే మొత్తం 3.5 కోట్ల మంది ప్రజల మొత్తం వివరాలన్నీ అందులో వస్తాయి. ఆయన మీద క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎంత భూమి ఉంది, వాళ్ళ పాన్ కార్డ్ ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్ఖానేది, అంత వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇలా ఎవరిని మోసం చేయడానికి మీరు కులగణన పేరు మీద, కులగణన కానే కాదు, అది కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, సామాజిక ఆర్థిక. ఇద ముందు పవన్ గారు బర్రెలెన్ని ఉన్నాయి, గొర్రెలెన్ని ఉన్నాయి, నీకు సైకిల్ టైర్ ఉందా లేదా, నీకు కారు ఉందా లేదా అనేది కులగణన కిందికి రాదు. కులగణన ఒక మోసం, ఒక దగ. ఇవాళ బీహార్ లో ఏం జరిగింది? బీహార్ లో ఎందుకు 50% సీలింగ్ కంటే దాటిందనే విషయంలో ఇవాళ కోర్టులు కొట్టేసినాయి, కోర్టులు ఆపేసినాయి. రేపు జరగబోయేది ఇక్కడ కూడా అదే. కాబట్టి కులగణన ఒక దగ, ఒక డ్రామా, రాజకీయ డ్రామాగా మారబోతున్నది. సో ఈ రాజకీయ డ్రామాలో బలవుతున్నది బీసీలు, ఎస్సీ ఎస్టీలు, బహుజనులు. ఇలా రేవంత్ రెడ్డి తన మొత్తం ముఖ్యమంత్రి పదవితో సహా మొత్తం రెడ్లకే రాజ్యం అప్పచెప్పిండు. అలాగే ఎంపీలకు రెడ్లకే అప్పచెప్పిండు. అట్లాగే ఎమ్మెల్యేలను తన రెడ్డి రాజ్యం మీద తెచ్చుకున్నాడు. ఒక్క బీసీకి 19-20 గత ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉంటే 19 పడిపోయినరు. మరి సామాజిక న్యాయం ఎక్కడుందండి? బడ్జెట్ బీసీలకు కేటాయించింది ఎంత అండి? బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత? వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ బడ్జెట్ ఎంత? ఇవాళ 9,000 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్ కేటాయిస్తావా 52% జనాభా ఉన్న వాళ్ళకి? ఇదా నీ బడ్జెట్ విధానం? కనీసం ఒక్కొక్కరికి ఛాయ కూడా రాదండి. బీసీల జనాభా ప్రకారం చూసుకుంటే వాళ్ళకు ఒక ఛాయ కూడా ఇవ్వలేవు. ఇలా బీసీ బంధు లేదు, బీసీలకు సంబంధించిన వాళ్ళ వృత్తి నైపుణ్యత వాళ్ళకి పథకాలు లేవు, ఏమీ లేకుండా ఇలా బీసీలను మోసం చేసి ఎస్టీ ఎస్టీలను మోసం చేస్తున్న చరిత్ర ఇలా రేవంత్ రెడ్డికి స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈ ఉత్సవాలు ఎందుకు చేసుకోవాలి అంటే దగా చేస్తున్నానని ఉత్సవాలు చేసుకోవాలా? ప్రజాపాలన పేరు మీద దగా పాలన చేస్తున్నా కాబట్టి నేను ఉత్సవాలు చేసుకోవాలా? అయినా నేను స్పష్టంగా ప్రొఫెసర్ గా చెప్తున్నాను, 4 లక్షల మంది పేదరికంలో నెట్టేసి వాళ్ళ భూములను క్యాప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా. ప్రజాపాలన ఉత్సవాలు కాదు, ఇది దగా పాలన ఉత్సవాలని క్యాప్షన్ ఉత్సవాలను పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటది. దానికి అందరు స్వాగతిస్తారు. దగా పాలన ఉత్సవాలను పెట్టుకుంటే అందరు స్వాగతిస్తారు. ఇవాళ భూములు ఎవరు గుంజుకుంటారండి? భూస్వాముల దగ్గర భూమి గుంజుకుంటావా? పేదల లంబడిలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుంటావా నువ్వు?
ఏ భూములు నీకు భూముల సేకరణ అనేది ఏడికెళ్ళి రావాలి? ప్రభుత్వ భూములను సేకరించుకోవాలి, లేదా భూస్వాముల భూములను సేకరించాలి. లేదంటే ఏ భూములు అయితే ఇలా ప్రభుత్వ భూములు ఇలా ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో కబ్జా చేసిండ్రో ఆ కబ్జా భూములను సేకరించాలి.